దేవుని పిల్లలారా, అనాలోచితంగా ఉండకుండా మనం అందరం కలిసి దేవుని వాక్య భాగాలు ఆలోచన చేద్దాం. ఈ లేఖనాల పరిశోధన సదుకు విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దయచేసి చదవబడుతున్న ప్రతి మాట మీరు వెంట తెచ్చుకున్న బైబిల్లోనూ చూడాలి. అలాగే మీరు తెచ్చుకున్న నోట్స్లోనూ రాసుకున్న ప్రయత్నం చేయాలి. ఏవండి, అర్థం చేసుకుంటున్నారా? ఈ వేదిక మీద నుండి మాట్లాడటకు అవకాశం ఇచ్చిన దేవదేవునికి ప్రభు పేరిట వందనాలండి. దయచేసి ప్రియ దేవుని పిల్లలారా, మన చేత పట్టుకున్న బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం. అర్థం చేసుకుంటున్నారా? నేనేదో మహాజ్ఞాన గ్రంథం అంటున్నానని ఇది మహాజ్ఞాన గ్రంథం కాదు. అది నిజంగా మహాజ్ఞాన గ్రంథమే, అది పరిశుద్ధ గ్రంథమే. ఈ సమాజాన్ని, ఈ సంఘాన్ని సంస్కరించడానికి దేవుడు మనకిచ్చిన మహాగని అండి ఇది. దీన్ని తరచుగా చదవాలి. అందులో ఉన్న విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. పడిపోయిన మన జీవితాలను తిరిగి నిర్మించుట కొరకు ఏవండి, మనలను రాబోతున్న తరాలను మంచి ఉన్నతమైన దేవుని మార్గంలో నడిపించుటకు సరైన సాహిత్యం ఏది, సరైన గ్రంథం ఏది అని అంటే ఖచ్చితంగా బైబిలే. బైబిల్ అనేది ప్రేమతో కూడింది, బైబిల్ అనేది సత్యంతో కూడింది, బైబిల్ అనేది జ్ఞానంతో కూడింది. ఈ మానవ సమాజాన్ని ఏవండి కాపాడుటకు దేవుడిచ్చిన ఖరీదైన పుస్తకం అండి బైబిల్. కాబట్టి అలాంటి బైబిల్ని మనమందరం ప్రతిరోజు చదవాలి. అందులో ఉన్న జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం ఈరోజు వాడుతున్న ఈ బైబిల్ని సంఘ బైబిల్ అని పిలుస్తారు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు దీన్ని ముద్రించి మనకిచ్చారు. ఏవండి, వాళ్ళు చేస్తున్న పరిచర్య చాలా గొప్పది. ప్రతి వ్యక్తికి, ప్రతి మారుమూల ప్రాంతాలకు లిపి కలిగిన ప్రతి భాషలో బైబిల్ ఉండాలని వాళ్ళు చేస్తున్న పరిచర్య బహు గొప్పదండి. ఈరోజు చక్కగా మనం తెలుగులో బైబిల్ చదువుకుంటున్నామంటే కారణం వారే. అనేకమైన ప్రాంతాల్లో బైబిల్ పంచబడుతున్నాయి. ఏమన్నా అందరూ బైబిల్ చదువుతున్నారు. ఇది పరిశుద్ధ గ్రంథంగా కీర్తి ఘటిస్తుంది. దేవుని గ్రంథంగా ఈ సమాజంలో మహారాజా గ్రంథంగా వెలుగుతుందంటే కారణం బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు చేస్తున్న కృషి, పరిచర్య లాంటిది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలు ఆలోచన చేస్తూ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారికి ఈ సభ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఆదికాండము, ఏవండి దయచేసి చూడండి ఒకసారి. ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము నేను చదువుతాను. పేజీ నంబర్ పాత నిబంధనలో 19వ పేజీ అండి. 25వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుతాను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక తల్లి ప్రసవం గురించి రాయబడింది. ఆ తల్లి పేరు ఏంటంటే రిబ్కా. మనందరికీ తెలుసు. ఏమండి, శారా లాంటి ఉత్తమమైన గుణం కలిగిన స్త్రీ రిబ్కా గారండి. చక్కనిది, పవిత్రమైన గుణం కలిగింది, ప్రవర్తన కలిగింది, చాలా గొప్ప స్త్రీ అండి రిబ్కా గారు. ఆవిడకు చాలా రోజుల తర్వాత కాన్పు కావడం జరిగింది. ఆమె గర్భంలో 2 శిశువులు ఉన్నారు. ఆ సంగతి ఆవిడకి తెలియదు. తన గర్భంలో జరుగుతున్న పెనుగులాట, ఆ ఇబ్బంది, ఆ ప్రయాసాన్ని బట్టి దేవుడికి ప్రార్థన చేయడం, అమ్మా నీ గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి, ఒకరికంటే ఒకడు బలమైన జనం అవుతాడని దేవుడు వారి భవిష్యత్తుని చెప్పడం మనకు తెలుసండి. ఆ మాట మీద నమ్మకం ఉంచిన మహాతల్లి రిబ్కా గారు ప్రసవ దినములు వచ్చినప్పుడు ఏమండి చూడండి, అక్కడ మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమము వస్త్రం వలె ఉండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టెను. ఏశావు అంటే 1వ నంబర్ ఇచ్చాడండి. 1వ నంబర్ ఇచ్చి రోమము లేక ఎర్రని. అతని ఒళ్ళంతా రోమాలు అంటే వెంట్రుకలు ఉంటాయి పుట్టుక నుంచే. అతను కాస్త ఎర్రని వాడుగా ఉంటాడు. కాబట్టి అతని ఆకారాన్ని బట్టి ఆవిడ ఏం చేసిందంటే ఏశావు అని పేరు పెట్టారండి భార్యాభర్తలు ఇద్దరు. అలాగే తర్వాత ఇంకొక వ్యక్తి బయటకు వచ్చాడండి. ఎందుకంటే ఇద్దరు నన్ను చెప్పారు కదా దేవుడి ముందే. మరో వ్యక్తి బయటకు వచ్చాడు. అతను వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంటే 26వ వచనం, తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చేయి ఏశావు మడిమను పట్టుకొని ఉండేను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టాను. ఎందుకంటే ఆయన పుట్టుక, ఏశావు గారు బయటకు వచ్చేశారు తల్లి గర్భంలో నుంచి. ఈయన కూడా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఆ వచ్చే ప్రయత్నంలో లోపల ఉన్న రెండో వాని చెయ్యి
మొదటివాడిగా బయటికి వెళ్ళిన ఏశావు యొక్క మడిమను పట్టుకొని ఉందండి, పట్టుకున్నాడు ఇలాగా. కాబట్టి అది గమనించిన ఆ తల్లి ఆ తండ్రి ఏమని పేరు పెట్టారంటే ఆ శిశువుకు యాకోబు అని పేరు పెట్టబడెను. యాకోబు అనగా 2 నంబర్ ఇచ్చాడండి, మడిమను పట్టుకొనిన వాడు అని అర్థం. అర్థమవుతుందండి. ఏశావు అని అంటే రోమము లేక ఎర్రని, ఎందుకంటే అతని శరీరం పైన రోమం ఉంది కాబట్టి ఆ పేరు షూటబుల్. అలాగే అతను ఎర్రని వాడు కాబట్టి షూటబుల్. అలాగే మరి యాకోబు అనే పేరుకు అర్థం ఏంటి అని అంటే మడిమను పట్టుకొనిన వాడు అని అర్థం అండి. అంతే, మోసగాడు అని అర్థం కాదు. యాకోబు అనే పేరుకు అర్థం మోసగాడు అని కాదు. ఎందుకంటే అబ్రహాము సంతతి వారు కానీ, ఇస్సాకు సంతతి వారు కానీ, యాకోబు సంతతి వారు కానీ ఈ ఆది కాండంలో పేరు పెట్టే విధానం చాలా గొప్పగా ఉంటుందండి. అర్థమవుతుందా ప్రియ దేవుని పిల్లలారా? పేరు పెట్టే విధానం జరిగిన సంఘటన బట్టి, ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు నామకరణం చేయడం అనేది మనం ఇక్కడ చూస్తాం. యెహోవా ఈరే, అంతకుముందు ఆ స్థలం పేరు యెహోవా ఈరే కాదు. ఇస్సాకును బలిచ్చేటప్పుడు దేవుడు చూచుకొనును అనే భవిష్యత్తును చెప్పాడు కనుక ఆయన చెప్పినట్టుగానే అక్కడ ఇస్సాకు బలి అవ్వవలసిన ప్రదేశంలో ప్లేస్లో ఒక గొర్రెపిల్ల ఉంది కనుక అప్పటి నుంచి ఆ ప్రదేశం పేరు యెహోవా ఈరే అని స్థిరంగా మలచబడిందండి. అలాగే సోయేరు, ఎందుకంటే లోతు గారు తప్పించుకునే ముందు అది చిన్నది అని పేరు పెట్టాడు కాబట్టి సోయేరు అనే పేరు దానికి కలిగిపోయింది. ఇంకా తర్వాత బయర్షేబా అని, సజీవుని బాబని, తారుమారు అనగా బాబేలు అని అక్కడ ఆది కాండంలో మీరు దయచేసి చూడండి. అక్కడ జరిగిన సందర్భం సంఘటనను బట్టి మాత్రమే నామకరణం అనేది జరుగుతుంది. అంతెందుకండి, మన యేసుక్రీస్తు పేరు కూడా చూడండి. ఆయన ప్రవర్తన ఏవండి, ఆయన దయాగుణాన్ని బట్టి, ఆయన చేసిన క్రియలను బట్టి, ఆయన జీవితాన్ని బట్టి ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో మనకు బాగా సుపరిచితమైన పేరు యేసు, రక్షకుడు. ఎందుకంటే లోకాన్ని రక్షించడానికే వచ్చాడు కదా. క్రీస్తు, అభిషిక్తుడు, రాజు, మెస్సయ్య, మనుష్య కుమారుడు. ఏమంటే ఇగో ఇలా రకరకాల పేర్లు, ఇమ్మానుయేల్, కరుణామయుడు, దయామయుడు, ఇవన్నీ పేర్లు ఆయనకు ఎందుకు పెట్టబడుతున్నాయి? ఆయన లక్షణం, ఆయన వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టర్ లాంటిది కనుక. అలాగే ఆది కాండంలో కూడా మనం అందరం పరిశీలించినట్టయితే జరిగిన సందర్భాన్ని బట్టి పేరు పెట్టడం ఆనవాయితీ. పేరు పెట్టడం ఆనవాయితీ అంటే అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి పేరు పెట్టడం, ఇంతే, అది స్థిరపరచబడడం అలాగే ఉంటుంది. అలాగే ఈ మొదట వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే అతని చర్మం పైన వెంట్రుకలు ఉన్నాయి, అతను ఎర్రని వాడిగా పుట్టాడు కనుక ఆ తల్లి ఆ అర్థం వచ్చేలా ఏశావు అని పేరు పెట్టారు. ఎలా అంటే అతను ఎర్రనివాడు లేక రోమము. అలాగే మరి యాకోబు అనే వ్యక్తి ఎలా వచ్చాడు బయటకు? తన సహోదరుని మడిమను పట్టుకుని బయటకు వచ్చాడండి. మడిమని పట్టుకుని బయటకు వచ్చాడు కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి, ఆ సంఘటన బట్టి ఆ తల్లిదండ్రులు ఏమని నామకరణం చేశారంటే యాకోబు, అంతే. మరి యాకోబు అనే పేరుకు అర్థం మోసగాడని ఉండవచ్చు వాళ్ళ ప్రాచీన హిబ్రూ భాషలో, వాళ్ళు అప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళు మాట్లాడుకున్న భాషలో. అయినప్పటికీ అక్కడ తల్లి తండ్రి యొక్క ఉద్దేశాన్ని మాత్రమే మనలో కలుగు తీసుకోవాలి. ఇది నిజం. మీరు గమనించండి సోదరులారా, ఏవండి తండ్రులారా, మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఎరుగుదురు కదా అన్నాడండి ఆయన. అంటే తల్లిదండ్రులు మానసిక స్థితి ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల ముందు చూపు ఎలా ఉంటుందో యేసుప్రభు వారు చెప్పారండి. మీరు చెడ్డవారయ్యుండి అన్నాడు ఆయన. అంటే తల్లిదండ్రులు చెడ్డవారని కాదు ఇక్కడ. ఒకవేళ అలాంటి తత్వం కలిగిన వారు ఉన్నప్పటికీ వారి పిల్లలకు ఎప్పుడైనా సరే బెస్ట్ ఇవ్వాలని ఆలోచన చేస్తారు అని చెప్పారండి. అలాంటిది మంచి తల్లిదండ్రులు ఇస్సాకు, రిబ్కా, గుణం కలిగిన వారు, వ్యక్తిత్వం కలిగిన వారు, దేవుడు మెచ్చిన వారు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు, ఆయన భార్య రిబ్కా చాలా ఉత్తమమైన స్త్రీ, శారా లాంటి గుణం కలిగిన స్త్రీ. అలాంటి ఆవిడ తన బిడ్డకు దొంగ, మోసగాడు, హంతకుడు, దరిద్రుడు అనే అర్థం వచ్చే పేరు పెట్టుకుంటుందండి. ఏ తల్లైనా పెట్టుకుంటుంది అని అనుకుంటే మీరు మీ బిడ్డలు కూడా అలాంటి పేర్లు పెట్టుకోవాలి. ఏమండి, పెట్టదు. ఏ తల్లిదండ్రులు ఆ పేరు బిడ్డకు పెట్టుకోరు. ఒకవేళ వారు పెట్టిన ఆ పదానికి అర్థం అలాంటిది ఉన్నప్పటికీ వీరి ఉద్దేశాన్ని లెక్కలోకి తీసుకోవాలి. కానీ అగో వేరే భాషలో దీని అర్థం ఇదే అండి అని దాని లెక్కలోకి తీసుకోనకూడదు. అది మంచి విధానం కాదు, అది సమాజానికి యోగ్యమైంది కాదు. కాబట్టి ఆ తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి అంటే అతడు మడిమని పట్టుకొని పుట్టాడు కాబట్టి ఆ అర్థం వచ్చేలా, ఆ సంఘటనను గుర్తు చేసేలా యాకోబు అనే పేరు పెట్టబడిందండి.
ఆ తర్వాత పెరుగుతున్న కొద్దీ వారి పేర్లు మారేయడం మనం గమనిస్తాం. చూడండి, ఏశావు పేరు ఎలా మారిందో ఒకసారి చూద్దామండి. ఆదికాండము 25వ అధ్యాయము 30వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయం 30వ వచనంలో, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అంతని పేరు ఏదోము అనబడెను. ఏదోము అన్నప్పటికీ కూడా ఎర్రని, ఎందుకంటే ఎర్రని కూరకు ఆశపడి వాస్తవమైన జీవితాన్ని వదులుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఏమండి, దేవుడిచ్చిన ఉన్నతమైన ఆ గుర్తింపును వదులుకోవడానికి, దాన్ని తృణీకరించడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఆ సంఘటన ఆధారంగా ఏదోము అని పెట్టబడింది. అతడు ఏశావు అని ఎలాంటి వాడంటే, అతడు నేర్పరి, వేటయందు, జంతువులను వేటాడటం యందు, వాటి రక్తాన్ని చవిచూచడం యందు అతడు కఠినుడు అని మనం గమనించవచ్చు. కానీ యాకోబు ఎలాంటి వాడట? చూడండి, 27వ వచనంలో, పేజీ నంబర్ 20 అండి. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు, అవును, ఏశావు వేటాడు యందు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. యాకోబు అంటే ఎవరంట? సాధువు అంటే మంచి పవిత్రమైన గుణం కలిగిన వాడు, మెత్తని స్వభావం కలిగిన వాడు. యాకోబు అనే పదానికి అర్థం ఏంటి అంటే విధేయుడు. ఏమండి, సాధు గుణం కలిగిన వ్యక్తి అని అర్థం వస్తుందండి. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా? మరి అలాంటిది మరి క్రమక్రమంగా నాటి నుంచి నేటి వరకు కావచ్చు, మన తెలుగు క్రైస్తవంలో కావచ్చు, అది పాటల యందు అయినా, అది ప్రసంగాల యందు అయినా, యాకోబు అనగానే మోసగాడు అని ప్రతి విశ్వాసికి సాధారణంగా తెలిసిపోయిందండి. ఎలా? యాకోబు అంటే అతని పేరుకు అర్థం మోసగాడు, అతడేదో మోసం చేశాడు అనే కంటెంట్తోనే ఈరోజు చాలామంది భావించుకోవడం ఒక మహా వ్యక్తిని, ఏమండి, ఒక పరిశుద్ధుణ్ణి, నీతిమంతుని అవమానించినట్టు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, యాకోబు అనే పేరుకు అర్థం మోసగాడు కానే కాదు. తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటంటే మడిమను పట్టుకునే వాడు అని అర్థం, అంతే. అతని ప్రవర్తనను బట్టి అతను పెట్టబడిన పేరు ఏంటి అంటే సాధువు. మగసిరి కలిగిన వాడు అన్నారు ప్రవక్తలు ఆయన్ను. మగసిరి కలిగిన వాడు, దేవునితో పోరాడిన వాడు. ఏంటి? ఇజ్రాయేల్ అనే పేరు దేవుడే తనకు సొంతం చేశాడండి. అతని ప్రవర్తన బట్టి, అతని జీవన విధానాన్ని బట్టి పేరు పెట్టబడింది. మరి ఏశావుకు తన జీవన విధానాన్ని బట్టి కూడా కొన్ని పేర్లు ఇచ్చింది బైబిల్. వాడు భ్రష్టుడు, వ్యభిచారి, సంఘద్రోహి, సంఘంలో ఉండకూడని వాడు అని కొత్త నిబంధన సంఘం డిసైడ్ చేసిందండి. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా? కాబట్టి మరి యాకోబు అనగానే మోసగాడు అని ఈ పేరు ఎవరు పెట్టారు అంటున్నారు? ఆయనకు తల్లిదండ్రులు పెట్టలేదండి. యాకోబు అనే పదానికి లేని అర్థం ఆపాదించింది ఎవరు అనుకుంటున్నారు? చూద్దాం అదే మాట. ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము 34వ వచనం రాయబడిన మాట చదువుతున్నాను, వినండి. 35వ వచనం. ఏమండి, 36వ వచనం చదువుతున్నాను, చూడండి. అప్పుడు ఏశావు మాట్లాడుతున్నాడు. యాకోబు అనే పేరు అతనికి సరిగ్గానే చెల్లినది, అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను అంటున్నాడండి. ఆయన యాకోబు అనే పేరు నీకు సరిగానే చెల్లినదిరా, నువ్వు నన్ను 2 మారులు మోసగించావు అనే ఒక అపవాదును ఏశావు అనే వ్యక్తి యాకోబు పైన వేయడం మనం గమనించవచ్చు. ఆ సందర్భాన్ని బట్టి చూస్తే నీ పేరుకు తగ్గట్టు నీ ప్రవర్తన ఉంది, నీ పేరుకు తగ్గట్టు నీ బుద్ధి ఉంది అన్నాడు ఆయన. ఎందుకంటే 2 మారులు నీ అన్ననైన నన్ను మోసం చేశావు అని మాట్లాడుతున్నాడండి. నిజం చెప్పండి, యాకోబు అనే పేరుకు అర్థం మోసగాడు కాదు. ఆ యాకోబు అనే పదానికి లేని అర్థాన్ని, మోసగాడు అనే అర్థాన్ని ఆపాదిస్తుంది ఎవరు అని అంటే ఏశావు గారండి. మరి ఏశావు ఎలాంటి వారు చెప్పండి? ఏశావు ఉత్తముడా, జ్ఞానియా, దేవుని భక్తుడా, దేవుడు మెచ్చినవాడా? చూద్దాం ఏశావు ఎలాంటి వాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 16వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ప్రియ దేవుని పిల్లలారా. కొత్త నిబంధనలో పేజీ నంబర్ 208 అండి. కొత్త నిబంధనలో పేజీ నంబర్ 208, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఏవండి 16వ వచనం.
ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడండి ఆయన. పౌలు మహనీయుడు, మనందరికీ ఆదర్శమూర్తి, బహు సువార్త పరిచర్య చేసిన వాడు. ఏవండి అలాంటి మహనీయుడు పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏశావును వాడు భ్రష్టుడు అని మాట్లాడుతున్నాడండి. వాడు వ్యభిచారి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్నవాడు, వీడు సంఘద్రోహి, ఇలాంటి వాడు సమాజంలో ఉండకూడదు, అలాంటి క్యారెక్టర్ కలిగిన వారు సంఘంలో ఉన్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి అని జాగ్రత్త రాశాడండి. అలాంటి వాడు సమాజంలో ఉండకూడదట. మరి అలాంటి వాడు, దుష్టబుద్ధి కలిగిన వాడు ఏదైనా అభియోగం మోపితే, ఏదైనా ఆరోపణ చేస్తుంది నిజమా అండి? ఒక అభియోగం మోపాలి అంట, ఒక వ్యక్తిని విమర్శించాలంటే మినిమం స్టాండర్డ్ ఉండాలి. ఒక వ్యక్తిని ప్రశ్నించాలి, ఒక వ్యక్తిని అనాలి అని అంటే ఖచ్చితమైన క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఏశావు ఎలాంటి వాడో మనందరికీ తెలుసు. ఏశావు ఎంతో దుష్టుడో నేను చెప్పట్లేదండి, కొత్త నిబంధన సంఘమే, అపోస్తలులే, పెద్దలే దాన్ని ఖచ్చితంగా ధృవీకరించారు. అలాంటి వ్యక్తి యాకోబు అనే పేరుకు అర్థాన్ని మార్చినంత మాత్రాన అది నిజమైపోదు. ఏమండి, భ్రష్టుడు, వ్యభిచారి, సంఘద్రోహి, సంఘంలో ఉండకూడదని కొత్త నిబంధన చెబుతుంటే అలాంటి వ్యక్తి చేసిన ఆరోపణను నిజమని నమ్మడం, యాకోబు మోసం చేశాడు, తన పేరుకు అర్థం మోసగాడే అని మన ప్రసంగాలు చేయడం, పాటలు పాడుకోవడం, అది దైవ విరుద్ధం అండి, ధర్మ విరుద్ధం. అది ఈ ముమ్మాటికి నిజం కాదు ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఏశావు ఆరోపణ సత్య సంబంధమైనది కాదు, ఏశావు నింద సత్య సంబంధమైనది కాదు, అది ఖచ్చితంగా కుట్రపూరితమైనది, దుష్టపూరితమైనది. అందుకనే పౌలు గారు దాన్ని ఖచ్చితంగా ఖండించాడు. నిజంగా ప్రతి ఆరోపణ నిజమని మీరు అనుకుంటే ప్రియ దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, కొత్త నిబంధనలో పేజీ నంబర్ 235 పేజీ అండి. రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అని రాయబడిందండి ఇక్కడ. అంటే అపవాది, దుష్టుడు, సాతాను, దెయ్యం అని మనం అనుకుంటాం కదా. మరి అలాంటి వారి గుణం ఏంటంటే ఎప్పుడు ఎదుటి వారిపైన నేరాలు మోపడం. మన నేర నిజం అంటారా చెప్పండి? వాని గుణమే దుష్టగుణం. అలాంటి దుష్టుడు ఏదైనా ఆరోపణ చేస్తే అది నిజమా? అలాంటి దుష్టగుణం కలిగిన వ్యక్తి ఏశావు. అలా ఆయన యాకోబు పైన ఏదో నేరం మోపినంత మాత్రాన, నీ పేరుకు అర్థం మోసగాడే అని చెప్పినంత మాత్రాన దానిని మనం బంగారు వాక్యం లెక్క నమ్మడం మన విశ్వాసానికి మంచిది కాదు ప్రియ దేవుని పిల్లలారా. అర్థం చేసుకుంటున్నారా మీరు? ఏవండి, మరి యాకోబు నిజంగా మోసం చేశాడా? దాన్ని స్కామ్ అందామా, స్కిల్ అందామా? నిజంగా మోసం చేసే తీసుకుంటే పరమందున్న దేవుడు అంత అమాయకుడా? ఏవండి, నిజంగా చెప్పండి, యాకోబు తన అన్నను మోసం చేసి తల్లిదండ్రుల నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకొని వెళ్ళిపోయాడండి. తండ్రిని అక్కడ వదిలేశాడు, తల్లిని అక్కడ వదిలేశాడు, చిన్న చేతికర్రను పట్టుకొని బయలుదేరాడండి. బానిస బ్రతుకు బ్రతికాడు, ఎంతో కోల్పోయాడు. అప్పుడు తనకున్న ప్రతిదీ తన కష్టార్జితం, దేవుడిచ్చిన బహుమానం, అంతే తప్ప తల్లిదండ్రుల నుంచి తను ఏం తీసుకొని పోలేదే. ఏమండి, అబ్రహాం వారి ఆస్తిపాస్తులన్నీ ఇస్సాకు వచ్చాయి, ఇస్సాకు యొక్క ఆస్తిపాస్తులన్నీ ఏశావుకు వచ్చాయి. మరి యాకోబు ఏం సంపాదించుకున్నాడని మోసగాడు అంటారా ఎన్నో? ఏమండి, ఆ దైవత్వ లక్షణాలను, ఆ నాయకత్వ లక్షణాలను కాపాడడానికే అతను అలాంటి ప్రయోగం చేశాడు తప్ప నిజంగా అతనిలో ఉన్నది స్కామ్ కాదు. కాబట్టి బైబిల్ సొసైటీ ఇండియా వారు దయచేసి గమనించి ఏశావు యొక్క స్టేట్మెంట్ను లెక్కలకు తీసుకోనకూడదు. తల్లి ఏ ఉద్దేశంతో పేరు పెట్టింది? మడిమని పట్టుకున్నాడు గనక యాకోబు, దేవునితో పోరాడిన వాడు గనక ఇజ్రాయేల్. అలాగే అతని గుణం సాధుతత్వం గనక యాకోబు అంటే సాధు గుణం కలిగిన వాడు అనే పదాలు మనం లెక్కలకు తీసుకోవాలండి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలు మీరు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకుంటాను అర్థిస్తూ. అలాగేనండి, ఇంకొక మాట, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము, కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము, దయచేసి అందరు దిద్దామండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను, దయచేసి చూడండి ప్రియ దేవుని పిల్లలారా. కొత్త నిబంధనలో పేజీ నంబర్ 105 పేజీ అండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. ఆ వాడు దేవాలయంలోకి వెళ్ళువారని భిక్ష మరుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. 10వ వచనం. శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి అని రాయబడిందండి. ఈ మాటలు కూడా మనం సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
భావం మారకుండా దాని పదాన్ని మార్చాలండి. ఎలా అంటే శృంగారం అనే పదానికి నానా అర్థాలు ఉన్నాయి. దానిని దైవ సంబంధమైన ఆరాధనకు కొంతమంది వాడతారు, దైవ సంబంధమైన గుడులకు దాన్ని వాడతారు. అది తప్పుడు పదం ఏం కాదండి, అది తప్పుడు పదం ఏం కాదు, అది అపవిత్రమైన పదం ఏం కాదు. అర్థమవుతుందా? కానీ దాన్ని బైబిల్లో ఆ సందర్భంలో ప్రయోగించిన విధానం, అక్కడ గ్రంథగ్రస్తం చేసిన రచయితల ఉద్దేశం వేరండి. వాళ్ళ మంచి ఉద్దేశం, పవిత్రమైన ఉద్దేశం. కానీ అలాంటి పదాన్ని చూపిస్తూ ఈరోజు గ్రామంలో ఉన్న క్రైస్తవ్యాన్ని కానీ ఆడబిడ్డల్ని కానీ అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారు అన్నది నిజమండి. మన వాళ్ళు దానికి ఉన్న అర్థాలను, దానిలో ఉన్న పవిత్రతను, ఆ దేవాలయానికి ఆ పేరు ఎందుకు పెట్టారో ఇలాంటి మంచి సంఘటనలు చాలా వివరించి చెప్పారు. అయినప్పటికీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా సరే గ్రామీణ క్రైస్తవాన్ని దెబ్బతీయాలి, ఆడబిడ్డలను దెబ్బతీయాలి, బైబిల్ అనేది పరిశుద్ధమైన గ్రంథం కాదు అని సమాజంలో ఎంతో కొంత అలజడి సృష్టించాలి అనే వారి కంటెంట్. కాబట్టి ఈ పదాన్ని ఉపయోగించి చూసారా, వాళ్ళ దేవాలయం పేరే శృంగారం అంట అనే వ్యర్థమైన కామెంటరీ చేస్తూ నిజంగా భక్తి గల వారిని నొప్పిస్తున్నారు అన్నది నిజమండి. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలు. కాబట్టి ఆ పదాన్ని మార్చి వేరే పదం పెట్టుకుంటే తప్పే ఉంది. కాంట్రవర్సీ అనే పదాన్ని పెట్టుకున్న కంటే ఏమండి, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని సంబోధించారు ఏమండి చూద్దాం. పరమగీతము, దయచేసి పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళిపోదామండి. పరమగీతము 1వ అధ్యాయము 16వ వచనం. ఏమండి పరమగీతము పేజీ నంబర్ 563 అండి. పాత నిబంధన గ్రంథంలో పేజీ నంబర్ 563. పరమగీతము 1వ అధ్యాయం 16వ వచనంలో, నా ప్రియుడా నీవు సుందరుడవు, అతి మనోహరుడవు అని రాయబడింది. అంటే అది ఏ లేఖనం అంటే యేసుక్రీస్తును వారి గురించి చెబుతూ యేసుక్రీస్తును సుందరుడు, మనోహరుడు అని చూపిస్తుందండి బైబిల్. ఇంకా ముందుకెళ్దామండి. ఇదే పరమగీతము 5వ అధ్యాయం 16వ వచనం. ఇదే పరమగీతము 5వ అధ్యాయము 16వ వచనం. ఏమండి అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. చూసారా, ఇక్కడ కూడా యేసుక్రీస్తుకు పేరు పెట్టబడిన పేరు ఎలాంటిదో మీరు గమనించండి. అలాగే ఇదే పరమగీతము 7వ అధ్యాయము 6వ వచనం అండి. 7వ అధ్యాయం 6వ వచనం. నీవు అతి సుందరమైన దానవు అనే పదం రాయబడిందండి సంఘాన్ని గురించి. అంటే సంఘాన్ని గురించి కానీ క్రీస్తుని గురించి కానీ సుందరమైనది, మనోహరమైనది, కాంక్షణీయమైనది అనే ఖరీదైన గొప్ప పదాలు బైబిల్ ప్రస్తావన చేసిందండి. ఈ మాత్రమే కాదు ప్రియ దేవుని పిల్లలారా, దైవానికి సంబంధించిన ప్రతి పదాన్ని వాళ్ళు సుందరంగానే రాశారు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం. పాత నిబంధన గ్రంథంలో పేజీ నంబర్ 614 అండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. అక్కడ కూడా ఏమని మాట్లాడడం చూడండి. సువార్తను ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు పర్వతం లేదా ఎంతో సుందరములే ఉన్నవి అని రాశాడండి అక్కడ. అంటే సువార్తను ప్రకటించు వారి జీవితాలు సుందరమైనవి. అంటే దైవ సంబంధమైన ప్రవర్తన కలిగిన వారు, దైవ సంబంధమైన మాటలు బోధించే వారి జీవితాలు మనోహరమైనవి, సుందరమైనవి అనే ప్రస్తావన బైబిల్ చేసిందండి. ఇదే ప్రస్తావనను కొత్త నిబంధన కూడా అంగీకరించింది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. దయచేసి తీద్దాం ప్రియ దేవుని పిల్లలారా. కొత్త నిబంధన గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం అండి. 10వ అధ్యాయం 15వ వచనం. పేజీ నంబర్ 140 అండి. కొత్త నిబంధనలో, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. అంటే దైవ సంబంధమైన దానిని సుందరమైనది, మనోహరమైనది అని బైబిల్ ప్రస్తావన చేస్తుందండి. మరి దేవాలయం దేవునికి సంబంధించింది కదా, దేవాలయం అనగానే అది దేవునికి సంబంధించింది కదా. అక్కడ శృంగారం అనే మాటకు బదులు సుందరమైనది, మనోహరమైనది, ఏంటి అతి కాంక్షణీయమైనది అనే పదాలు కూడా వాడచ్చు, తప్పేం లేదు. ప్రియ దేవుని పిల్లలారా, అర్థం చేసుకోవాల్సింది అర్థిస్తూ, మరి ఈ శృంగారం అనే పదాన్ని ఎక్కడ వాడారు అంటే ఇంకొక మాట చూపిస్తాను మీకు. ఏమండి మత్తయి సువార్త 23వ అధ్యాయము, ఇక కొత్త నిబంధనలో మత్తయి సువార్త 23వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 29వ వచనం. పేజీ నంబర్ 24 అండి కొత్త నిబంధనలో. అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరిలను శృంగారించుచు అని రాశారండి. అంటే ఒక సమాధికి ఏ పదాన్ని వాడారు? దాని అలంకరణకు ఏ పదాన్ని వాడారు? శృంగారం అనే పదాన్ని వాడారండి. సమాధికి అర్థం చేసుకుంటున్నారా? సమాధికి మృతమైన దానిని అలంకరిస్తున్నారు అనే కంటెంట్తో మాట్లాడుతున్న మాటకు ఏమండి శృంగారించుచు అనే పదం మాట్లాడారు, తప్పేం కాదు. కానీ పవిత్రమైనది దేవాలయం, పవిత్రమైన దేవాలయం. సమాధికి వాడిన పదాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వాడడం కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఆ పదానికి నానా అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలని పాపం గ్రామీణ క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టేలా, ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టేలా, ఏమండి భక్తులైన వారిని ఇబ్బంది పెట్టేలా కొంతమంది వక్రీకరణ చేస్తున్నారనే సంగతి మనకు తెలుసు. కాబట్టి భావం మారకుండా దయచేసి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ఈ పదాన్ని మరొకసారి సవరణ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఇంకా ముందుకెళ్తామండి ప్రియ దేవుని పిల్లలారా. మలాకీ గ్రంథము, ఇంకా కొంచెం వెనక్కి రండి ప్రియ దేవుని పిల్లలారా. పాత నిబంధన గ్రంథంలో మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. అవును 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 2వ వచనం అమ్మ. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ఒక మాట ఉంటుంది చివరిగా, అగ్ని వంటివాడు చాకలి వనంటి సబ్బు వంటివాడు అని రాయబడింది. ఇక్కడ కంసాలి అగ్ని వంటివాడు, చాకలి అనే సబ్బు వంటివాడు అని పదాలు రాయబడ్డది. ఆ పద ప్రయోగం తప్పు అనే ఉద్దేశం కాదు. దేవుని సబ్బు అని అంటే పవిత్రతను పరిశుద్ధత పరచువాడు అనే భావం వచ్చేలా రాస్తున్నారు. కానీ ఈ పదాలు కూడా ఏమని కాంట్రవర్స్ అవుతున్నాయంటే కుల ప్రస్తావన బైబిల్ తీసుకొని వస్తుంది. అర్థం చేతులారా, మనమంతా ఒకే జాతి నుండి మనుషుల నుంచి వచ్చిన వారం కదా అని బైబిల్ బోధిస్తుంది అంటున్నారు. కానీ కుల ప్రస్తావన, మా కులాల పేర్లు కూడా మీ బైబిల్లో ఉన్నాయని ఇలాంటి వాక్యాలను ఉపయోగిస్తున్నారండి. అర్థం చేసుకుంటున్నారా ప్రియ దేవుని పిల్లారా? అక్కడ వాళ్ళు రాసిన ఉద్దేశం వేరు, కానీ ఈ కాలంలో దాన్ని ఏం చేస్తున్నారంటే ఒక వక్రీకరణ చేస్తూ ఇక కుల ప్రస్తావన బైబిల్ తీసుకొని వచ్చింది. కాబట్టి భావం మారకుండా ఆ పదాలను కాస్త సవరణ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకొక మాట, మార్కు గారు రాసిన సువార్త ఏమండి 9వ అధ్యాయము 3వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 3వ వచనము. ప్రకాశమానవేను, అవును ఆయను లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలవ చేయలేడు. చూశారా? అంటే యేసుక్రీస్తు వస్త్రాలు తెల్లనుగా దగదగా మెరిసిన దానిగా అయినాయి. అవునండి. కాబట్టి దానిని ప్రవక్తలు అనగా ఏమండి దానిని అపోస్తలులు చాలా సరైన స్పృహతోనే మంచిగానే రాశారు. కానీ ఇక్కడ తెలుగు వారికి అర్థం చేయించడానికి ఉద్దేశంతోని మొట్టమొదటిసారిగా తెలుగుని అనువాదం చేసిన ఆ రచయితలు, అనువాదకులు ఏం చేశారంటే చాకలి అనే పదం తొలగించారండి. అంటే ఈజీగా పాఠకునికి అర్థం కావాలి అనే కంటెంట్ను వాళ్ళు ఆలోచన చేశారు. అది గొప్పదే, వారి అనువాదం చాలా సూపర్, మనం దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ ఈ కాలంలో దాన్ని ఏమైపోయింది అంటే కుల ప్రస్తావన అనేది బైబిల్లో ఉంది అనే వ్యంగ్యమైన వ్యక్తీకరణ చేస్తూ భక్తులైన వారిని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని కూడా వాళ్ళు పెద్దలు ఇక ముందు రాబోతున్న ఆధునిక ప్రచురణలో ఈ విషయాన్ని కూడా ఆలోచన చేసి భావాలు మారకుండా పదాలు సెట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఇంకొక మాట, ఇదే పరమగీతము ఏమండి, మరొక మాట పాత నిబంధన గ్రంథంలో పరమగీతము 5వ అధ్యాయంలో 11వ వచనం అండి. పరమగీతము 5వ అధ్యాయం 11వ వచనం, పేజీ నంబర్ 565 పాత నిబంధన గ్రంథంలో. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని శిరస్సు అపరాజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకాపక్షముల వలె కృష్ణవర్ణములు అని అక్కడ క్రీస్తు వారి వర్ణనను అక్కడ వర్ణిస్తున్నట్టుగా మనందరికీ తెలుసండి. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే కృష్ణ అనే పదం రాశారు. ఏమండి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. లేదు, ఇక చూడు సూపర్ అండి. ఈ న్యూ ఎడిషన్లో లేదు, నల్లని అని ఉంది. గుడ్, దీన్ని మనం అంగీకరించాలి. కానీ కొన్ని బైబిళ్ళల్లో ఈ పదం ఉందండి. కృష్ణ అని అంటే ఏంటంటే కృష్ణ అంటే నల్లగా ఉన్నాయి వెంట్రుకలు, ఆ కురులు అని చెప్తున్నాడు అక్కడ. దీన్ని కొంతమంది ఏం చేశారంటే ఓల్డ్ ఎడిషన్ తీసుకొని ఇక చూసారా కృష్ణ మా దేవుళ్ళ పేరు మీ గ్రంథాలలో ఉన్నాయి చూసారా అండి. అప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి దానికి నల్లనిది అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి తెలుగులో.
నల్లని దాన్ని రాస్తే డైరెక్ట్ రాస్తే ప్రాబ్లం ఏమని చెప్పండి. మనకు సాహిత్యమా, దానిలో ఉన్న భావం అవసరమా చెప్పండి. దానిలో ఉన్న సాహిత్యం కాదు కదా మనకు కావాల్సింది. ఏమండి మనకు ఏదో ఇలా ఇలా పదాలు కాదుగా కావాల్సింది, భావం ముఖ్యం. కాబట్టి ఇది అర్థం చేసుకున్న కొంతమంది ఈ మధ్య కాలంలోని పదాన్ని నల్లనివి, అతని కురులు నల్లనివి అనే పదాన్ని కూడా ప్రయోగం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు కూడా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా గారు కూడా దీన్ని ఇలాగే కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రియ దేవుని పిల్లారా. ఇక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే బైబిల్లో గోత్రం అనే పదం కనిపిస్తుందండి మనకు. ఇవన్నీ మన క్రైస్తవ బిడ్డలు ఎదుర్కొంటున్న సందర్భాలు. గోత్రం అనే పదం ఉంటుందండి. యూదా గోత్రం, రూబేను గోత్రం, మనష్య గోత్రం, ఈ పదం కొత్త నిబంధనలో కనిపిస్తుంది. ఏమండి ఆషేరు గోత్రికురాలు అన్న విషయంలో కనిపిస్తుంది. యేసుక్రీస్తు విషయంలో కూడా యూదా గోత్రం సింహం అని కూడా కనిపిస్తుంది. అవి పాత నిబంధనలో ఇంకా పుష్కలంగా కనిపిస్తుంది. గోత్రం అంటే పదానికి అర్థం ఏంటిది, గో అంటే ఏంది, త్రమ్ అంటే ఏందో మనకు తెలుసు. ఇక్కడ ఉన్న మన ముందున్న సాహిత్యాలలో దాన్ని ఏ కంటెంట్తో వాడతారో మన అందరికీ తెలుసు అండి. గోవులను రక్షించు వారనే కంటెంట్ తోటి గోత్రంగా ఒక మూల పురుషుని ఆధారం చేసుకొని వాళ్ళు ప్రస్తావన చేశారు. అలాంటి పదమే బైబిల్లో పొందుపరచడం వల్ల ఏమైపోతుందంటే గోత్రాలు బైబిల్ సమర్థిస్తుంది, పాత నిబంధన సమర్థిస్తుంది అనే ఈ వాక్యానాలు, ఈ వక్రీకరణ అనేది సమాజంలోకి వచ్చేసి గోత్రాలు అనే దాన్ని బైబిల్ సమర్థిస్తుంది, మా పదాలు మీరు పెట్టేసుకుంటున్నారు అని అర్థం వచ్చిందండి. గోత్రాలు అనే దాన్ని బైబిల్ ఎప్పుడు సమర్థించదు. కాబట్టి మూల పురుషులు రూబేను మూల పురుషునిగా తీసుకుంటే రూబేనీయులు అనే కంటెంట్ వచ్చేలా, అర్థం వచ్చేలా రూబేను గోత్రం. ఏమంటే యాకోబును లేదా ఇజ్రాయేల్ను ఒక మూల పురుషునిగా తీసుకుంటే వాళ్ళు ఇజ్రాయేలీలు. భాషపరంగా తీసుకుంటే వాళ్ళు హెబ్రీయులు. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా. అబ్రహామును ఒక మూల పురుషునిగా తీసుకుంటే అతను అబ్రహాం సంతతి వారు అనే పదాలు రాయబడ్డదండి. కాబట్టి గోత్రం అనే పదాన్ని మనం తప్పుపట్టట్లేదు. కానీ కొంతమంది చేస్తున్న విపరీతమైన ఆరోపణల వలన సున్నితులైన క్రైస్తవ మనసులు బాధపడుతున్నాయి కనుక ఆ పదం విషయంలో కూడా భావాలు మారకుండా దయచేసి మంచి పదాలను పెడతారని, ఎటువంటి కాంట్రవర్సీ లేని పదాలను, భావాలు మారకుండా పదాలను భవిష్యత్తు తరాలలో వచ్చే ఎడిషన్లో దయచేసి మారుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్రియ దేవుని పిల్లలారా. ఇంకే అలాగేనండి హెజ్కేల్ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనంలోను, ఇదే హెజ్కేల్ గ్రంథము 23వ అధ్యాయం 21వ వచనంలోను, ఇదే హెజ్కేల్ గ్రంథము 23వ అధ్యాయం 3వ వచనంలోను కొన్ని మాటలు రాయబడ్డాయి ప్రియ దేవుని పిల్లలారా. అక్కడ ఇజ్రాయేలుల పరిస్థితి ఎలాంటిదో హెజ్కేల్ అనే ప్రవక్త చెప్తున్నాడు. వాళ్ళు ఎలాగ తన పవిత్రతను కోల్పోయారు, సత్యదేవుడైన యెహోవాను విడిచిపెట్టి విగ్రహారాధన వైపు తిరిగిన వారి ప్రవర్తన ఎలా మలినమైపోయింది, వారి భక్తి జీవితం ఎలా అపవిత్రతను సొంతం చేసుకుందో కొన్ని దిగంబర సాహిత్యంలో లైవ్ ఎగ్జాంపుల్గా వివరించే ప్రయత్నం చేస్తున్నాడండి ఆయన. అక్కడ ఆయన ఉద్దేశం సరైనదే, గ్రంథకర్తలు రాసిన ఉద్దేశం సరైనదే. కాబట్టి మరొక్కసారి ఆ పదాన్ని అక్కడ రాయబడిన కొన్ని పదాలు ఏమండి ట్రాన్స్లేట్ ఆ పదాలను కూడా కొంత ఖరీదైన పదాలు, ఇతరులకు ఇబ్బందికరంగా అనిపించని పదాన్ని పెడతారని మనస్ఫూర్తిగా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారిని ఈ సంఘం తరపున ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ రాయబడ్డ పదాలు అపవిత్రమైనవి కావు. అక్కడ ఏం జరిగిందో వారికి ఇజ్రాయేలులకు అర్థం చేయించడానికి ఉపమానంగా వాడిన మాటలు, వారి ప్రవర్తన ఎలా మలినమైపోయింది భక్తి విషయంలో ఆత్మీయంగా, ఏమండి ఆ విషయాన్ని వాళ్ళకు చెప్పుడు కొరకే ప్రవక్త గారు అలా మాట్లాడారు. ఏమండి వీళ్ళు అలాగే ట్రాన్స్లేట్ చేశారు దాన్ని. కొంతమంది ఆ పదాలను చూపిస్తూ చూశారా బైబిల్లో ఇలా ఉంది, బూత్ ఉంది అనే రకంగా కొంతమందిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నారండి. ఏమండి అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి దాని భావం మారకుండా ఏమండి నువ్వు కుడిచిన స్థనములు ధన్యములు అని ఉన్నది, దాన్ని ఎవరు తప్పుపడట్లేదు. కాబట్టి అలాంటి ఖరీదైన పదాలు వాడి దాని విషయం భావాన్ని మాత్రం మార్చకూడదు. భావాలను మార్చే హక్కు మనకు లేదు. ఎందుకంటే భావం ముఖ్యమని యేసుక్రీస్తు ప్రభు గారు బోధించారు. భావాలను మార్చే మనకు లేదండి. అది బైబిల్లో రాయబడ్డ భావం పవిత్రమైంది, నాటికి నేటికి ఏ నాటికైనా దాన్ని ఎవ్వరు కాదనలేరు. కానీ అక్షరాలు, పదాలు ఎన్నో నెంబర్ ఆఫ్ పదాలు ఉన్నాయి. అప్పుడు ఇది రాయబడినప్పుడు కొన్ని పదాలే ఉన్నాయి కాబట్టి అలా తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు చాలా పదాలు వచ్చేసేయండి. పద విజ్ఞానం, పదకోశం అనేది విపరీతంగా ఉంది తెలుగులో. కాబట్టి అందులో కొంత ఇబ్బందికరంగా లేని పదాన్ని అక్కడ ప్రయోగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే ఈరోజు పరమగీతం మీద ఉన్న కాంట్రవర్సీస్ కూడా పదాలను బట్టి, అందులో భావాలను బట్టి కాదు. భావాలు వాళ్ళకి అర్థమైతే కావాలనే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర. అలాగని వారు అలాగే అనుకుంటారు కదా అని మనం కూడా ఈజీగా వదిలేయకుండా. కాబట్టి
కాబట్టి ఈ విషయాల్ని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు గమనిస్తారని కోరుకుంటూ, ఏమండి మీరు రచించిన ఈ రచన వల్ల, మీరు తెలుగు క్రైస్తవానికి అందించిన గ్రంథం వల్లనే క్రైస్తవ విశ్వాసులు, తెలుగు విశ్వాసులు, ఇక్కడే కాక భారతీయ క్రైస్తవ విశ్వాసులు చాలా బలాన్ని పొందుతున్నారు, విశ్వాసంలో దృఢంగా నిలబడుతున్నారు అనేది గొప్ప సంగతి. కాబట్టి వారిని కించపరచాలని మన ఉద్దేశం కాదు, కాసింత సవరణ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్రియ దేవుని పిల్లలారా.